వైసీపీ నాయకులు శవ రాజకీయం చేస్తున్నారని కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి, తోవి రామకృష్ణ, చింతలగేని నర్సారెడ్డి ఆరోపించారు. మండల కన్వీనర్ జ్ఞానేష్ ఆధ్వర్యంలో కోసిగి టీడీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల వేళ అధికార పార్టీ వైసీపీ శవ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. పింఛన్లు అందక వృద్ధులు చనిపోతున్నారని, ఆ పాపమంతా కూడా విపక్ష నేత చంద్రబాబుదేనంటూ విష ప్రచారం మొదలుపెట్టారు. ఎక్కడైనా వృద్ధులు చనిపోతే అక్కడకు వైసీపీ నాయకులు వారిపోయి ఈ చావులకు కారణం చంద్రబాబే అంటూ దుర్మార్గక ప్రచారాన్ని పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోసిగిలోని ఓ వృద్ధురాలికి 3 నెలల కిందటే పింఛన్ తొలగించారన్నారు. 6 నెలల నుంచి ఆ వృద్ధురాలు మంచానికే పరిమితమై కాలు కింద పెట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి కోసిగిలోని సచివాలయం 3 వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రీతి ప్రతి నెల కూడా వృద్ధురాలి ఇంటికి వెళ్లి పింఛన్ అందిస్తున్నారు. అయితే జనవరి నెలలో వృద్ధురాలు ముత్తమ్మ ఆధార్కు ఈకేవైసీ రాకపోవడంతో అదే నెల 25వ తారీఖున ముత్తమ్మ పింఛన్ను తొలగించిన విషయం ఈ వైసీపీ నాయకులకు తెలియదా అని వారు అన్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆమె ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయడం జరిగింది. కానీ ఈకేవైసీ కానీ ఐరిష్ కానీ పనిచేయకపోవడం వల్ల గత 3 నెలలుగా ఆమెకు పింఛన్ అందకపోవడం వల్ల జనవరి నెలలో ఆమె పింఛన్ తీసివేయడం జరిగింది. మీరు ఇలాంటి శవ రాజకీయాలు మానుకోవాలని కోరుతున్నాను. అలాగే ఏదైతే మీ అధ్యక్షుడు డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది. 2014లో అయితే మీ నాన్నను అడ్డం పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళారు. అలాగే 2019లో మీ బాబాయి హత్యను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ వెళ్ళారు. ఇప్పుడు కూడా 2024లో ఏదైతే ముసలి వాళ్ళన పెన్షన్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే మంచి రాజకీయాలు చేయండి, ఇలాంటి శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలుకుతున్నా. ఆధారం పట్టుకుని ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాము. కాబట్టి వైసీపీ వాళ్ళు ఇక నుంచి అయినా వాళ్ళు శవ రాజకీయాలు చేయడం మానుకొని మొదటగా మీరు 2019లో ఏమైతే హామీ ఇచ్చారో అవి పూర్తిగా విఫలం చెంది ఈనాడు మళ్ళా కొత్తగా మీ శవ రాజకీయాల్లో తెరలేపుకోకుండా మీరు రాజకీయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఎందుకంటే మీ డిఎన్ఏ అధిష్టానము మీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు